ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ అలీ గారు. బికాస్ ఇక్కడ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ఆయన విచ్చేశారు. అండ్ సుమన్ గారు, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలదు. బికాస్ మీతో హీరోయిన్గా వర్క్ చేసినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న చేంజ్ కూడా లేదు. అదే ఎంకరేజ్మెంట్. అంటే నేను అప్పుడప్పుడే కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆయన ఎంత గౌరవించారు. అప్పుడు నాకు అది చాలా ఆశ్చర్యం వేసేది. అసలు ఈయన ఇంత పెద్ద హీరో మనల్ని ఇంత గౌరవించడం ఏంటి, మనకు కూడా కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటని. కానీ అక్కడి నుంచి నేను ఈ రోజు దాకా చూస్తున్నాను. ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఆ రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పాన్స్ అవ్వడం, ఏది సో హ్యాపీ అండ్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సుమన్ గారు, ఎప్పుడు మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు, హీఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఐ మెట్ అండి. ఒక మంచితనం అన్నది నిలువెత్తిన రూపం రమణారెడ్డి గారు. బికాజ్ అంత ఒక ప్యూర్ హార్ట్ అనమాట. ఈ మూవీకి సంబంధించినంతవరకు ఎస్, ఇట్స్ చిన్న బడ్జెట్ ఫిల్మ్, కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన వచ్చేసారు. అండ్ అందరు మీకు చెప్పేశారు ఇప్పటికీ ఆయన ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఎట్లా తీసుకొస్తారనేది, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా ఉండాలి, ఈ సీన్కి ఎవరెవరు కావాలి, ఈ సీన్కి ఎంత టైం పడుతుంది అంటే కెమెరా రోల్ చేయడం కూడా అనవసరంగా ఒక్క షాట్ కూడా ఆయన తీయలేదండి. అంత క్లారిటీ ఉన్న వ్యక్తి. ఒక మంచి సోషల్ మెసేజ్తో వచ్చారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల తను చేయగలిగింది చేస్తే ఎంతగా ఈ సమాజం మారిపోతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. బికాజ్ సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక మంచి క్యారెక్టర్ పడడానికి ఎంతగా తాపత్రయపడుతున్నారు, తప్పిస్తున్నారు అన్నది నాకు తెలుసు. నేను మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో కూడా ఒక ఆవేదన నేను బయట వ్యక్తం చేశాను. ఇక్కడ ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చి నన్ను ఆ మెయిన్ క్యారెక్టర్కి ఎన్నుకోవాలంటే ఇది భగవంతుడి ఒక పరిపూర్ణ ఆశీర్వాదం అంతే నేను చెప్పగలను. అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందొచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు, ఈ సినిమా మీడియం అన్నది చాలా గొప్పది సార్. చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి చేర్చగలిగిన సత్తా ఉన్న ఒక మీడియా. అందులో ఇలాంటి కథలకి మీలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా ఇది అసలు ఆ ఎఫర్ట్సే పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అజయ్ గారు ముఖ్యంగా చెప్పాలి, వెరీ 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 సపోర్టివ్ కో యాక్టర్ అండి. తన పని ఏంటో వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప ఇంకా దేని గురించి పెద్దగా అంటే విమర్శనలు కానివ్వండి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఈగో అలాంటివి ఏమీ లేకుండా చాలా చాలా హ్యాపీగా మేము వర్క్ చేసిన అన్ని రోజులు షూటింగ్ చేసినట్టే లేదు, చాలా ఫ్రెండ్లీగా గడిచిపోయిందనమాట. అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, రూపా గారికి కానివ్వండి, ఈవిడికి కానివ్వండి, ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ యూ హ్యావ్ డెలివర్డ్. అండ్ అఫ్ కోర్స్ సురేష్ గారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా, అంటే ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు ఇదే చెయ్యాలి, అదే చెయ్యాలి. సో మచ్. ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీయే మంచి మెసేజ్ ఉన్న మూవీ కొంచెం సపోర్ట్ చేయండి. మీ వంత అయిన ఎంకరేజ్మెంట్ అండ్ మీ వంత అయిన సహకారం అందితేనే ఇలాంటి మూవీస్ పైకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.